వెల్కమ్ టు బీపీసీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చైనా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, హైవేపై దిగిన మోదీ విమానం. ₹3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నరేష్ పవిత్ర. అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారత్లో ఏర్పాటైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఫెసిలిటీ పైన సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ దీన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శించింది. ఈ ఫెసిలిటీ గురించి మోదీ ఇప్పటికే ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఈవిల్ఎఫ్ కీలకమని పేర్కొన్నారు. And now the most awaited moment, coming in from the far right, call sign Arjun 1, piloted by Group Captain APS Saini with Flight Lieutenant Jadhav, is now aligning for landing. Weighing over 38 tons, this twin-engine fighter demands nothing but absolute precision while landing on this highway. And touchdown. Shoots out, aircraft landed, mission accomplished. And now coming in from the right, in the wing formation are the Rafales of number 101 Squadron, call sign Abhimanyu. Leading this formation is Group Captain Arun Kumar. Emerging from the horizon, the Rafale, India's most advanced multi-role fighter, tip of the spear in Indian Air Force's arsenal. तेजस्वी आभा के साथ दाहिने तरफ से आते हुए रफाल फाइटर जेट. And now look out for the sharp peel off as the aircraft will now take a circuit. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని పేర్కొన్నారు. గౌరవనీయులైన అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్య, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా 3వసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది.
2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 2 ఏళ్లు చాలా తక్కువ సమయం. 2014లో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి దెబ్బ అయితే 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ 24 నుండి ఈ 20 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటులు నరేష్, పవిత్ర స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నవాబ్ కేఫ్ చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. నటీనటులు శివ, కందుకూరి, తేజు, అశ్విని, దర్శకుడు ప్రమోద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అది ఒక అవకాశంగా వాడుకుందాం అని అనుకున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ పాజిటివిటీతో, ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ ప్రమోద్ గారు, మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 o'clockకి తిరుపతిలో మా కాలేజ్లో, మేము మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు తేజు అశ్విని. వాళ్ళ స్వామివారి దర్శనం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో మా మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ ఇవాళ అవుతుంది కాలేజ్లో. అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. స్వామివారి బ్లెస్సింగ్ మాకు డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 5వ రోజున శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమివ్వగా, శుక వాహనంపై జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, ఆటపాటల మధ్య భక్తులు స్వామి అమ్మవార్లను నయనానందకరంగా దర్శించుకున్నారు. తిరుపతి నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ తిరుపతిలోని రీగాలియా హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర బృందం మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నవాబ్ కేఫ్ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా తండ్రి కొడుకు అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఒక చాయ్ వాలా జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో కేఫ్ నేపథ్యంలో సాగే చిత్రం అని వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కథనం ఉంటాయని తెలిపారు. చివరిగా సినిమా విడుదల అనంతరం సక్సెస్ మీట్ లో మళ్లీ కలుస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు చిత్ర బృందం. ఫాదర్ మనం ఎలా ట్రీట్ చేస్తారు, మనం సన్నగా ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తాము, సో అలాంటివన్నీ మన ఈ నవాబ్ కేఫ్ మూవీలో చాలా బాగా చూపించామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాయ్ వాల్ అనేది ఒక వర్డ్ అండి. ఈస్ నైస్ వర్డ్. మనం చిన్నప్పటి నుంచి ఈస్ కేమ్ ఫ్రమ్ ద స్టోరీ అండి.
సో ఆ చాయ్ వాలా ఆ మూవీ ఆ వర్డ్ నేమ్ అనేది టైట్లీ ద స్టోరీ అండి. కొంచెం అన్ఫార్చునేట్లీ వి కెన్ కీప్ ద టైటిల్, దెన్ వి చేంజ్ టు నవాబ్ కేఫ్. నవాబ్ కేఫ్ ఈస్ ఎంటిటీ అండి ఆ మూవీలో. ఒక కేఫ్ ఆ కేఫ్ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో మా సినిమాది ట్రైలర్ లాంచ్ అని అనుకుని తిరుపతిలో చేద్దామని అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవచ్చు మా ట్రైలర్ లాంచ్ సందర్భంగా, అట్లీస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేయొచ్చు అనే ఒక హ్యాపీనెస్ ఉండింది. అండ్ ఇవాళ పొద్దున మా దర్శనం జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ కోఇన్సిడెంటల్గా ఏంటంటేనండి ఈ పర్టికులర్ ఫిల్మ్ స్టార్ట్ అయింది కూడా స్వామివారి సన్నిధిలోనండి. యాక్చువల్గా ఫస్ట్ అగ్రిమెంట్ ఈ సినిమాకి సంబంధించింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేశాము. అదే సినిమాకి రిలీజ్ ముందు ఒక 5 రోజుల ముందు మళ్ళీ స్వామివారిని దర్శించుకొని ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఇనిషియల్గా చాయ్ వాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము. అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించింది. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని చేపట్టారు. సుమారు 200 మంది స్కౌట్స్, గైడ్స్, రోవర్లు, రేంజర్లు ప్లకార్డులు చేత పట్టుకుని పట్టణ వీధుల్లో వద్దు వద్దు బాల్య వివాహాలు వద్దు, బాల్యం వయసులో పుస్తెల భారం వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని రాజగోపురం వద్ద నుండి శ్రీకాళహస్తీశ్వర ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే వయసులో వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అట్లు ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో కూడా భక్తులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎం రెడ్డి, టి రమేష్ బాబు, యూత్ చైర్మన్ అజరుద్దీన్, గైడ్ కెప్టెన్లు పద్మావతి, నిర్మల, సరిత, స్కౌట్ మాస్టర్లు మురళి, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, రోవర్ లీడర్ ఆంజనేయులు, జ్యోతి, మణికంఠ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల గురించి అవగాహన గురించి వీళ్ళు ర్యాలీగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్కౌట్స్ వలన ఎన్నో ఆలయాల్లో వీళ్ళ చేసే డ్యూటీలకి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడ చూసినా కూడా, నేను కూడా స్కౌట్లో పనిచేశాను, తిరుమలలో పనిచేశాను. ఈ స్కౌట్ వలన ఎక్కడికెక్కడ భక్తులకి అవగాహన తెప్పించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ స్కౌట్లో ఉన్న పిల్లలందరూ చాలా ఉపయోగపడతారు. ఈ ఒక్క స్కౌట్ని మనము చాలా ఉపయోగించుకోవాలి. భక్తులందరికీ కూడా ఈ స్కౌట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాల్య వివాహాల గురించి ఈరోజు శ్రీకాళహస్తిలో ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ఒక్క ర్యాలీగా ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు చదువుకోవాలి తప్పితే పెళ్లిళ్ళు చేసుకొని ఆ వయసు వచ్చే దాకా మనం వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఈ శివరాత్రిలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయని వీళ్ళు స్కౌట్ వాళ్ళందరూ దీన్ని అంతరించే విధంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళందరికీ మేము సహకరిస్తాం. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ద్వారా ఈ ఒక్క బ్రహ్మోత్సవాలు ఈ స్కౌట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ ఒక్క బ్రహ్మోత్సవాలు భక్తులకి చాలా ఉపయోగపడతారు. మేమందరం వాళ్ళకి ఎలాంటి సహకారాలు కావాలని అందిస్తాము. రమేష్ గారు ఎప్పటి నాకు తెలుసు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో మూతపడిన గుండె జబ్బుల విభాగాన్ని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ రుయా ఆసుపత్రి దక్షిణాంధ్ర ప్రజలకు ప్రాణాధారమైన ప్రభుత్వ వైద్య కేంద్రమని, ఇక్కడ గుండె జబ్బుల విభాగం మూతపడటంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకు రుయా ఆసుపత్రిలో సమగ్ర గుండె చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే వైద్యులు, సిబ్బంది నియమించి గుండె జబ్బుల విభాగాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చింతామోహన్ హెచ్చరించారు. గుండె జబ్బులకు వార్డు ప్రారంభించారు డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు కార్డియాలజిస్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని మూసేశారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గుండె జబ్బుల వార్డుని రూయాలో ప్రారంభించాలి. కర్నూలులో ఉంది, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వైజాగ్లో ఉంది. ఎందుకు తిరుపతిలో లేదు? చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తిరుపతి రూయా హాస్పిటల్కి ఏం చేశాడు అని నేను సూటిగా అడుగుతున్నాను.
మరి ఆయనకి అత్యవసరం వస్తే రూయ్ హాస్పిటల్కి వచ్చాడు, ఇంజక్షన్ వేయించుకున్నాడు, మందు తీసుకున్నాడు, పోయాడు. మరి అయిపోయిన తర్వాత మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. మాట్లాడితే అమరావతి, మాట్లాడితే పోలవరం అంటున్నాడే కానీ తిరుపతి సంగతి ఏంది చంద్రబాబు నాయుడు? నువ్వేం చేసావు తిరుపతికి? ఒక్క పని మంచి పని చేసినట్టుగా ఏడన్నా వద్దా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన విగ్రహాలు పెట్టుకున్నాడే కానీ తిరుపతికి ఆయన ఏం చేశాడు? రూయ్ హాస్పిటల్ కానీ నేను సూటిగా అడుగుతూ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొని వచ్చాం ఎన్నో మార్పులు, మరి ముఖ్యంగా ఆరోగ్యంలో. మోడీ గారికి కూడా ఒక చిన్న సలహా కూడా ఇవ్వదలుచుకున్నాను మీ ద్వారా. జీడిపిలో 1% చాలదయ్యా, ఆరోగ్యానికి 5% పెంచండి. యుద్ధ విమానాలు కొనుక్కునేదానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావే కానీ ఆరోగ్యానికి కొరకు నయా పైసా ఖర్చు పెట్టడం లేదయ్యా, చాలదు. యుద్ధ విమానాలు మళ్ళా కొనుక్కున్నాం, ఏం తొందర ఏం లేదు. పేదవాడికి ఆరోగ్యానికి వెంటనే నిధులు కేటాయించాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ దీనికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. మరి ఇక్కడనే టీటీడీ దాదాపుగా కొన్ని వందల పడకల ఆసుపత్రిని అలిపిరిలో కట్టున్నారు, ఖాళీగా ఉన్నాయి. ఆ అలిపిరిలో ఉన్నటువంటి బిల్డింగ్ని శ్రీ వెంకటేశ్వర రామనాథ రూయ జనరల్ హాస్పిటల్కి కేటాయించి ఇక్కడ గుండె జబ్బులే కాదు, మూత్రపిండాలే కాదు, మెదడుకు సంబంధించిన అన్ని సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని రూయాకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1వ తారీఖు లోపల నిర్ణయం తీసుకొని పేదవాళ్ళ ప్రమాదంలో ఉన్నటువంటి పేదలకు సహాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ, రెండవది స్మార్ట్ మీటర్లు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడ్రాజు, జిల్లా సహాయ కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడుతూ మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై దాడి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వస్తువులు లేకపోవడం, మందుల సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ అవసరం లేని పరీక్షలు, అధిక ధరల మందులు సూచిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. నకిలీ, నాణ్యత లేని మందులు మార్కెట్లోకి రావడం ప్రమాదకరమని పేర్కొన్నారు. మెడికల్ మాఫియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. ధరలు వాటికి నచ్చిన ధరలు రేటు పెంచినటువంటి ఫార్మా కంపెనీలు మొత్తంగా 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తున్నాయి. ఇది ఎంత అన్యాయం అంటే, అనారోగ్యంతో ఎవరైనా ఒక మనిషి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక ఆడి పని అయిపోయినట్టే. ల్యాబ్కి వైద్య పరీక్షల పేరు చెప్పి, స్కానింగ్ పేరు చెప్పి డాక్టర్లు, వైద్య పరీక్షల యజమానులు, కంపెనీల యజమానులు కొమ్మక్కై నిలువున ప్రజలను దోచుకు తింటున్నాయి. ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు 10 రూపాయలు విలువ చేసే మందులు 1000 రూపాయలకు అమ్ముతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ ఇష్టం, మనిషి ప్రాణం పోయినా డబ్బులు బిల్లు కట్టి ప్రాణం పోయిన మనిషిని తీసుకెళ్ళండి అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాయి. ఇది అంత అన్యాయం. వీటిని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి, తనిఖీలు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేసి జిల్లా అధికారులకు వినతిపత్రం ఇస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గ పరిధిలో దేవరాపల్లి పోలీసులు 25 లక్షల విలువైన 2 కేజీల హాషిఫ్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఐ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అల్లూరు జిల్లా నుంచి శ్రీరాంపురం చెక్ పోస్ట్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి 3 యువకుల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల లిక్విడ్ గంజాయి, పల్సర్ బైక్, 3000 నగదు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి చోడవరం కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు సిఐ కృష్ణ తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటపాడు సర్కిల్ పరిధిలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8 గంటలకు దేవరాపల్లి ఎస్ఐ గారికి ఇలాగ ఏజెన్సీ నుండి ఒక 3 వ్యక్తులు గంజాయితో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి శ్రీరాంపురం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద
ఏజెన్సీ నుండి కిందికి వస్తూ ఎస్ఐ గారిని వారి సిబ్బందిని చూసి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు వాళ్ళు ఆపి వాళ్ళని వెంబడించి పట్టుకొని చెక్ చేయగా ఒక 2 కిలోలు గంజాయి లిక్విడ్ దొరికింది. దాని విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. ఎస్ఐ గారు అక్కడే ఇమీడియట్ రిపోర్ట్ రాసి సదరు ప్రాపర్టీని, వెహికల్స్ను, వాళ్ళ దగ్గర నుండి 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకి రిమాండ్ పంపిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో వెలిసిన త్రిలింగ క్షేత్రంగా పిలువబడే శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగలరని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్ ద్వారా ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తుల సహాయార్థం ఆలయానికి వచ్చే భక్తులకు, వృద్ధులకు, పిల్లలకు పాలు ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి మీడియాకు తెలియజేశారు. స్వామి అమ్మవార్లకు శివరాత్రి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించనున్నామని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉదయం 10 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం 5 రోజులు నిర్వహించనున్నామని, స్వామివారి దర్శనానికి విరివిగా వచ్చే భక్తులు క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరడం జరిగింది. అలాగే శివరాత్రి పురస్కరించుకొని ఉదయం స్వామివారి దర్శనార్థం స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆలయానికి విచ్చేస్తారని, ఎటువంటి అల్లర్లు జరగకుండా స్వామివారి దర్శనార్థం తీర్థానికి వచ్చే భక్తులు వారి బంగారు ఆభరణాలు, డబ్బులు, వాహనాలు జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుతూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసు వారి సహాయ సహకారాలతో నిఘా పెట్టడం జరిగిందని, కావున ఈ ఆలయానికి వచ్చే భక్తులు 50 మంది ప్రజలు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో ఎటువంటి వివాద కార్యక్రమాలు జరగకుండా ఆలయ కమిటీ వారికి సహకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు. శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నత్త రామేశ్వరం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు పొలమ వేణుగోపాలరావు. మనకి ఇది 13/2/26 నుంచి 17/2/26 వరకు ఈ 5 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి. ఈ శివాలయంలో ఈ స్వామివారు కోరికలు తీర్చేటువంటి స్వామివారు కనుక దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు విన్నవించుకొని తెచ్చుకోవడం జరుగుతుందండి. ఈ స్వామివారి దర్శనం కోసం సుమారు ఒక 50,000 మంది, 40,000 మంది, 50,000 మంది దాకా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందండి. దేవస్థానం నుంచే కానీ భక్తుల సహకారంతో కానీ ఉచిత అన్న సమారాధన సుమారు 25,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది భక్తుల సహకారంతో. అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామండి. నంద్యాల జిల్లా పవిత్రమైన దేవస్థానం అహోబిలం గ్రామంలో నాటుసారా ఘాటు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ స్థానిక ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంతో పరమ పవిత్రమైన దేవస్థానం అహోబిలం గ్రామంలో నాటుసారా సరఫరాపై నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవి ఆదేశాలతో ఈఎస్టీఎఫ్ టీం రంగంలోకి దిగి ఒకే ఇంట్లో బండ కింద ఉన్న 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులపై ప్రజల్లో విమర్శలు వెలువెత్తాయి. వారం రోజుల్లో అహోబిలం బ్రహ్మోత్సవాలు ఉండడంతో నాటుసారా ఘాటుపై కలకలం రేపింది. సార్ లోపల సారాయి 5 ప్యాకెట్ పెట్టింది. అది తింగిది వాని వాయిస్ తీసుకుంది దొరికింది. ఎందుకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.